గీతా మధురిమలు 3 జవాబులు. కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలో 6 పదాలను మరణకాలంలో ఈశ్వర స్మరణను గురించి చెప్పి వదిలివేశాడు. ఆ పదాలు బ్రహ్మ, కర్మ, అధ్యాత్మము, అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము. సహజంగానే అర్జునునిలో కుతూహలం రేగి 7 ప్రశ్నలు వేశాడు. కృష్ణ పరమాత్మ ఆ 7 ప్రశ్నల్లో మొదటి 3 ప్రశ్నలకు జవాబు చెప్తాడు 3వ శ్లోకంలో. 8:3 ముందు శ్లోకం చూద్దాం. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరః విసర్గ కర్మ సంగీత. కృష్ణ పరమాత్మ అర్జునుని ప్రశ్నలకు జవాబులు మొదలు పెడుతున్నాడు. పరమం అక్షరం బ్రహ్మ. మొదటి ప్రశ్న అర్జునుడు అడిగినది తద్ బ్రహ్మ కిం. దానికి జవాబు ఆ బ్రహ్మ పరమం అక్షరం బ్రహ్మ. అక్షరం అంటే న క్షరతి న నశ్యతి ఇది అక్షరం, అంటే నాశనము కానిది అక్షరం. పరమం అంటే సర్వశ్రేష్టమైనది, శాశ్వతమైనది. పరమం పదం ఎందుకు కలిపాడు కృష్ణ పరమాత్మ? కేవలం అక్షరం అని చెప్పవచ్చు కదా. అంటే అక్షరం అంటే అది మన అక్షరమాలలోని అక్షరాలు అవ్వవచ్చు. అందువల్లనే చిన్నపిల్లలను పాఠశాలలో ప్రవేశపెట్టే ముందు వారికి అక్షరాభ్యాసం చేస్తారు. అటువంటి పొరపాటు పడకుండా ఉండటం కోసమే పరమం అక్షరం అన్నాడు కృష్ణ పరమాత్మ. క్షరతి ఇది క్షరః. నశించేది క్షరం, నశించనిది అక్షరం. ముండకోపనిషత్తు బ్రహ్మను అక్షరం బ్రహ్మ అని వర్ణిస్తుంది. అథ పరాయయా తదక్షరం అధిగమ్యతే అంటుంది. క్షరం కానిది ఏమిటి? సర్వగత చైతన్య తత్వం. 7వ అధ్యాయం పరిభాషలో చెప్పాలంటే అపరాప్రకృతి నాశనం అవుతుంది, కానీ పరాప్రకృతి అయిన చైతన్య తత్వం నాశనం అవ్వదు. బ్రహ్మ అంటే ఏమిటి? అనంత చైతన్య తత్వం. బృహత్వమత్వాత్ బ్రహ్మ. బృహధాతువు నుంచి వచ్చింది బ్రహ్మ పదం. అంటే చాలా పెద్దది. పెద్దది పదం విశేషణం కాదు, నామవాచకం. ఇక్కడ అనంత తత్వాన్ని బ్రహ్మ అంటారు. ఇక్కడితో మొదటి ప్రశ్నకు జవాబు అయిపోయింది. దీన్ని ఇంతకన్నా వివరించి చెప్పడు, ఎందుకంటే ముందు అధ్యాయంలోనే పరాప్రకృతి కింద వివరించాడు. కృష్ణ పరమాత్మ బోధ ఈ అధ్యాయంలో అక్షరం బ్రహ్మ పదంతో మొదలవుతున్నది కాబట్టి ఈ అధ్యాయానికి అక్షర బ్రహ్మయోగము అనే పేరు వచ్చింది. 2 స్వభావః అధ్యాత్మం ఉచ్యతే. 2వ ప్రశ్న ఏమిటి? కిం అధ్యాత్మం. దానికి జవాబు సర్వవ్యాపకమైన చైతన్యం శరీరంలో ఉన్నప్పుడు దాన్ని అధి ఆత్మం అంటే అధ్యాత్మం అంటారు. సర్వవ్యాపకమైన చైతన్యం శరీరంలో కూడా ఉండాలి కదా. ఇక్కడ అధ్యాత్మంలో ఆత్మ అంటే శరీరం, అధి ఆత్మం అంటే శరీరంలో ఉన్న చైతన్యం. అందువల్ల సమష్టి పరంగా చైతన్యాన్ని చూస్తే ఆ చైతన్యం పేరు బ్రహ్మ. అదే చైతన్యాన్ని వ్యష్టి పరంగా చూస్తే ఆ చైతన్యం అధ్యాత్మము. స్వభావః అంటే లోపల ఉన్న చైతన్యం. ఇంకో విధంగా చెప్పాలంటే బ్రహ్మ పరమాత్మ, అధ్యాత్మము జీవాత్మ. రెండింటిలో ఉన్న చైతన్యం ఒకటే. దానినే సమష్టి పరంగా చూస్తే పరమాత్మ, వ్యష్టి పరంగా చూస్తే జీవాత్మ. 2 భిన్న సందర్భాలలో 2 భిన్న పదాలు వాడుతున్నాం అంతే. ఈ విధంగా చైతన్యం బ్రహ్మ అయింది. దీనితో 2వ ప్రశ్నకు జవాబు వచ్చింది. 3 భూత భావోద్భవకరో విసర్గః. 3వ ప్రశ్న ఏమిటి? కిం కర్మ. కర్మ అంటే ఏమిటి? మనుషులు ప్రయత్నపూర్వకంగా చేసే చేష్టను, అంటే తర్వాత వచ్చే సృష్టికి కారణభూతమైన పనులను కర్మ అంటారు. విసర్గ అంటే మనం చేసే పనులు, అంటే వైదిక కర్మలు. సృష్టి అనుకోకుండా జరిగినది కాదు అంటుంది శాస్త్రం. ముందు జన్మలలో మనం చేసుకున్న కర్మల ఫలితమే మన ఈ జన్మ.
ఇక్కడ మనం మానవ శరీరంతో పుట్టామంటే అది అనుకోకుండా జరగలేదు. దానికి మన పూర్వజన్మ కర్మ ఫలమే కారణం. ఉద్భవకరః అంటే పుట్టేలా చేసేది. భూత భావోద్భవకరః అంటే ప్రతి ఒక్క జీవి యొక్క సృష్టిని తీసుకువచ్చేది. ఒక దోమ దోమగా పుట్టినా, ఒక ఏనుగు ఏనుగుగా పుట్టినా అవి చేసుకున్న కర్మ ఫలాలు ఇవి. అంతేకాదు, నా కర్మ నా శరీరాన్ని మాత్రమే నిర్ణయించదు, నా తల్లిదండ్రులను కూడా నిర్ణయిస్తుంది, నా కుటుంబాన్ని నిర్ణయిస్తుంది. అందువల్ల ఇప్పటి సృష్టి మొత్తం తీసుకుంటే అది పూర్వ సృష్టి యొక్క ఫలితం. అలాగే రాబోయే సృష్టి ఇప్పటి సమష్టి కర్మల ఫలం. కర్మ = భవిష్యత్ సృష్టి కారణం. గుర్తుంచుకోండి, ఈ సృష్టి వచ్చింది అంటే దానికి కారణం భగవంతుని కోరిక కాదు, మనం కోరి తెచ్చుకున్నాం దీన్ని. అందువల్ల భగవంతుణ్ణి నిందించటం అనవసరం. కర్మ సంగీతః, అందులో నా వంతు కర్మను కర్మ సంగీతః అన్నాడు కృష్ణ పరమాత్మ. ఈ శ్లోకంలో 3 ప్రశ్నలకు జవాబులు చెప్పాడు. తద్బ్రహ్మ కిం, మొదటి ప్రశ్న, దానికి జవాబు ఆ బ్రహ్మ పరమం అక్షరం బ్రహ్మ. 2 కిం అధ్యాత్మం, అధ్యాత్మం అంటే ఏమిటి, దానికి జవాబు స్వభావః అధ్యాత్మం ఉచ్యతే. సర్వవ్యాపకమైన చైతన్యం శరీరంలో ఉన్నప్పుడు దాన్ని అధ్యాత్మం అంటారు. 3 కిం కర్మ, కర్మ అంటే ఏమిటి, భూత భావోద్భవకరో విసర్గః, మనుషులు ప్రయత్నపూర్వకంగా చేసే చేష్టను అంటే తర్వాత వచ్చే సృష్టికి కారణభూతమైన పనులను కర్మ అంటారు అని చెప్పాడు.